రైట్, థ్యాంక్ యూ రమేష్. లేనప్పుడు 2022 డిసెంబర్లో, అంటే ఇది సెప్టెంబర్లో నవంబర్లో మెయిన్ స్క్రీన్ షాట్ తీసుకున్నది డిసెంబర్లో, 2022 డిసెంబర్లో. చూపించండి మేడం, అలాగే మైక్ చూపించండి. మాధురి డిపి కూడా కొంచెం బ్లర్గా ఉంది, బట్ తెలుస్తుంది కదా తనే. జూమ్ అవుట్ చేయండి. గడప గడపకి వచ్చేది మీకోసమే, ఏంటి యాటిట్యూడ్ అని డాడీ పెట్టారు. మోస్ట్లీ నాకు నీ స్మైల్ చాలా ఇష్టం, నవ్వితే బాగుంటావు, చాలా చాలా హ్యాండ్సమ్. ఏమీ లేనప్పుడు ఇలాంటి మెసేజ్లు ఎవరైనా పెడతారా? ఫ్రెండ్ అంది కదా ఆమె, ఫ్రెండ్ అయితే ఇలాంటి మెసేజ్ పెడతారా? ఓకేనండి, బేసిక్ గా మీరు ఇలా పబ్లిసిటీ చేయడం వల్లనే 2022 డిసెంబర్ ఏంటి అంటే ఆ రోజు స్క్రీన్ షాట్ తీసి మేము మమ్మీకి మెసేజ్ పెట్టాం. ఆ రోజు చూసారు కదా, డేట్ కనిపిస్తుంది కదా ఆ స్క్రీన్ షాట్ చూడండి. ఆవిడ మెసేజ్లు ఇంకా ఉన్నాయి, స్క్రీన్ షాట్ చాలా డర్టీ. 2022 సెప్టెంబర్ లో వస్తే అంత త్వరగానే అంటే ఏం లేదండి కదా, మరి చాటింగ్ ఏంటి, ఈ మెసేజ్లు ఏంటి, ఎవరు ఆమెని రాంగ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే ఆవిడ ప్రెస్ మీట్ లో అయితే అదే సంభాషణ చెప్పారు. ఆవిడ మీడియా మిత్రులు అడిగిన క్వశ్చన్లకు కూడా సమాధానం ఏం చెప్పారంటే, నాకు పూర్తి స్థాయిలో అసలు రాజకీయంలోకి తీసుకొచ్చింది ఇద్దరు భార్యాభర్తలు. తీసుకొచ్చినప్పుడు ఏ ఫోటో పెడుతుంది తెలుసా? ఆవిడ ఒక డాన్స్ చేసింది శ్రీని గారి పుట్టినరోజుకి. మీరు అందరూ మీకు తెలుసు, ఆ పుట్టినరోజుకి డాన్స్ చేసిన వాళ్ళందరికీ మనం సన్మానం చేసాం. ఆ సన్మానం ఫోటో పెట్టి మేము కొండవై వేసామని చెప్తుంటే ఏంటి అబద్ధాలు, ఏంటో చెత్త మాటలు. మా ఇళ్లలోకి దూరిపోయి మా పిల్లలు, ఇప్పుడు మీ పిల్లలు అయితే సెటిల్ అయిపోయారు, ఒక పాప డాక్టర్ అయిపోయారు, మ్యారేజ్ అయిపోయింది. ఆవిడేమంటున్నారంటే మరి నాకు ఒక భవిష్యత్తు ఉండాలి కదా. అసలు లింక్ ఎలా ఉంది, దువ్వాడ శ్రీనివాస్ ఆయన మాకు లీగల్ గా ఫాదర్, ఆయనతో ఉండడానికి మేము వచ్చాం. వాళ్ళ పిల్లలకి మా డాడీకి సంబంధం ఏంటి? వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకి కావాలంటే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్లి ఫైట్ చేయించమనండి. అక్కడ ఫైట్ చేస్తే లీగల్ గా రైట్ ఉన్నట్టు. ఏం రైట్ ఉందండి? మా ఇంటి దగ్గర మా డాడీతో మేముంటే ఆమె లేకపోవడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు.